హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ పాటికి. అదేనండి థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, అదేనండి రోజ్‌మెర్రీ బెనిఫిట్స్. వాటి వల్ల మన హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది, అవన్నీ ఈరోజు డీటెయిల్స్‌గా మన ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో, ఈ మధ్య ఎక్కడ చూసినా ట్రెండింగ్‌గా మారిపోయింది కదండీ. ఇన్‌స్టాలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా, ఫేస్‌బుక్‌లో చూసినా ఎవరి నోటా కూడా రోజ్‌మెర్రీ, రోజ్‌మెర్రీ అంటున్నారు కదా! సో, ఈ రోజ్‌మెర్రీ నిజంగా వర్క్ అవుతుందా? లేదా? అనేదైతే ఈరోజు వీడియోలో చూపిస్తానండి. సో, నేను ఈ రోజ్‌మెర్రీ గురించి వీడియో చేయాలంటే, నేను ఈ రోజ్‌మెర్రీ వాడే మీకు వీడియో చేయాలి కదా! అందుకోసమనే నేను కొన్ని రోజులుగా ఈ రోజ్‌మెర్రీతో ఆయిల్ అండ్ స్ప్రే కూడా చేసి, అది వాడి నేనైతే మీకు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. సో, మన ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా నేను రోజ్‌మెర్రీ వాటర్ అయితే ఎలా రెడీ చేశానో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ రోజ్‌మెర్రీ వాటర్ గురించే చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. రోజ్‌మెర్రీ ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో, ఈ రోజ్‌మెర్రీ ట్రీనైతే మేము నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చామండి. కొంతమంది ఆన్‌లైన్‌లో కూడా తీసుకుంటున్నారు. కానీ మేము నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాము. సో, దీన్నైతే ఇలా సీజర్‌తో పైన ఉన్న లీవ్స్ మాత్రమే కట్ చేయాలండి. చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేస్తేనే మనకు ఈ రోజ్‌మెర్రీ ట్రీ అనేది గుబురుగా వచ్చి పర్ఫెక్ట్‌గా మనకైతే కొమ్మలు కానీ, ఆకులు కానీ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. సో, ఇవి డ్రై రోజ్‌మెర్రీ కూడా ఆన్‌లైన్‌లో మీకైతే అవైలబుల్‌గా ఉంటుందండి. కాకపోతే మేమైతే చెట్టు తీసుకొచ్చుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా నేనైతే మా చెట్టు నుంచి కట్ చేసి అది ఎలా స్ప్రే చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా! నేనైతే దాని ట్రిమ్మింగ్ అయితే ఎలా చేస్తున్నానో. సో, దీన్నైతే ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి అయితే వేసుకోవాలండి. మొత్తంగా ఒకటేసారి కట్ చేయకుండా పైన ఉన్న కొమ్మలు మాత్రమే కట్ చేసుకోవాలండి. ఈ రోజ్‌మెర్రీ వాడడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా హెయిర్ ఊడకుండా ఉంటుంది. పైగా ఈ మధ్య ప్రతి ఒక్కరి సమస్య అదే కదండీ. హెయిర్ ప్రాబ్లమ్ అని. సో, మా ఇంట్లో కూడా నేను అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి, నేను ఈ చెట్టయితే ఒక ప్లేస్ నుంచి అయితే తీసుకొచ్చుకొని నేనైతే ఇంట్లో అయితే పెట్టేసుకున్నానండి. చిన్న కుండీలోనే పెట్టేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత నేలపైన పెడదామని అయితే అనుకుంటున్నానండి. దీనికి చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయంట. సో, మా చెట్టు పెద్ద అయిన తర్వాత ఆ ఫ్లవర్స్ ఏంటో అప్పుడు కూడా మీకు చూపిస్తానండి. రోజ్‌మెర్రీ వాటర్ బెటరా? ఆయిల్ బెటరా? అనేది కూడా చెప్తానండి. సో, ఫస్ట్ అయితే ఈ ఆకులన్నిటిని మనం తీసుకున్నాం కదా! వీటిని చిన్న చిన్నగా కట్ చేసి అయితే దాదాపు 2 టైమ్స్ అయితే కడగాలండి. ఎందుకంటే ఆకుల పైన డస్ట్ అది చేరిపోతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనము వాష్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. డైరెక్ట్‌గా అలాగే మనమైతే బాయిల్ చేయకూడదు. సో, ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసి నేనైతే స్టవ్ పైన పెట్టేసి సిమ్‌లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్‌లో అస్సలకే చేసుకోకూడదండి. అలా అయితేనే మనకు ఆ ఆకుల్లో ఉన్న రసమంతా మనకు వాటర్‌లో కలిసిపోతుందన్నమాట. సో, ఇప్పుడైతే మనకైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా! ఇంకొంచెం టైం అయితే పడుతుందండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి దాదాపు 15-20 మినిట్స్ అయితే పడుతుందండి. స్లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి కాబట్టి. సో, చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే రంగయితే మారిపోయింది చూసారా? ఇలా మరుగుతున్నప్పుడు కూడా మంచి రోజ్‌మెర్రీ స్మెల్ అయితే మంచి సువాసన వస్తుందండి. పైగా ఇది వాటరు మనము హెయిర్‌కి అప్లై చేసుకోవడం వల్ల మనకు హెడేక్ ఉన్నా కూడా పోతుందండి. డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుంది. అలాగే స్కాల్ప్‌కి అప్లై చేసుకోవాలండి కంపల్సరీగా ఇదైతే. చూడండి ఎంత బాగా వాటర్ అయితే మనకు చేంజ్ అయిపోయాయి. సో, ఇప్పుడైతే దీన్ని గ్యాస్ కట్టేసి చల్లారనిద్దామండి. సో, 10 మినిట్స్ అయ్యేసరికి మనకైతే పూర్తిగా చల్లారిపోయిన వాటర్ అయితే రోజ్‌మెర్రీ వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా! సో, దీన్నైతే ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఒక బౌల్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకుందాము. సో, ఇప్పుడైతే మనకు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండీ! మనం హెయిర్‌కి అప్లై చేయాలంటే కంపల్సరీగా ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ ఉండాలన్నమాట. ఇలాంటి స్ప్రే బాటిల్ తీసుకొని దాంట్లో ఈ లిక్విడ్ అంతా వేసేసుకోవాలండి. సో, మనకు ఈ లిక్విడ్ వచ్చేసి 8-9 డేస్ అయితే ఉంటుందండి. ఇది కంపల్సరీగా మనము ఆయిల్‌కి స్ప్రే చేసిన తర్వాత దాదాపుగా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకోవాలి. బయట అస్సలకే పెట్టకూడదండి. బయట పెడితే ఈ వాటర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఆయిల్ బయటనే పెట్టుకోవచ్చు కానీ ఈ స్ప్రే మాత్రం అసలకే బయట పెట్టకూడదండి. కంపల్సరీగా ఫ్రీజర్‌లోనే పెట్టేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కాల్ఫ్‌కి దాన్నైతే స్ప్రే చేసి ఇలా మనము ఫింగర్స్‌తో మాలిష్ చేయాలన్నమాట. ఎంత బాగా మాలిష్ చేస్తే అంత పర్ఫెక్ట్‌గా మన తలకైతే పట్టి రోజ్‌మెర్రీ వాటర్ అనేది మనకు చుండ్రు రాకుండా ఉంటుంది. అలాగే హెయిర్ లాస్ అవ్వదు. హెయిర్ కూడా గ్రోతింగ్‌గా బావుంటుందన్నమాట. ఈ వాటర్ వాడిన తర్వాత మీకు దాదాపు 6 మంత్స్‌లో మీకైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి.
చాలామంది వీడియోస్ కోసము ఏదో చెప్తుంటారు కానీ కంపల్సరీగా ఈ వాటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసిన తర్వాత మనకు చూడండి అది గడ్డిలా ఉంటుంది కాబట్టి మన హెయిర్ కూడా గడ్డిలానే పెరుగుతుందండి. మీరు కూడా లేట్ చేయకుండా వీడియో చూసి ఇలాగే ట్రై చేయండి.